ఖమ్మం ఎంపీ టికెట్ కు భారీగా పోటీ నెలకొంది. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు తమ వారి కోసం ఈ ఎంపీ టికెట్ పై భారీగా ఆశలు పెట్టుకున్నారు. వీరితో పాటు మరో ఇద్దరు నేతలు సైతం టికెట్ కోసం తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తమ సతీమణి మల్లు నందిని కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి సైతం ఎంపీ టికెట్ కోసం పావులు కదుపుతున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్ సైతం పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి ఉత్సాహంతో ఉన్నారు. వీరితో పాటు మరో ఇద్దరు నేతలు సైతం ఎంపీ టికెట్ రేసులో ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, ప్రముఖ వ్యాపారి వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ సైతం టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రైట్, ఇక ఖమ్మం ఎంపీ టికెట్ కోసం అయితే భారీగా పోటీ నెలకొందని చెప్పాలి. ముగ్గురు మంత్రులతో పాటు ప్రముఖ వ్యాపారి వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్, అలాగే రేణుకా చౌదరి కూడా పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. మరి ఎవరికి ఎక్కువ అవకాశాలున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఖమ్మం ఎంపీ టికెట్ విషయానికి డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి యాకేష్ ని అడిగి. యాకేష్, గుడ్ ఆఫ్టర్నూన్ గాయత్రి. ఖమ్మం కాంగ్రెస్ లో ఎంపీ టికెట్ హాట్ సీట్ గా మారింది. ఈ నేపథ్యంలోనే ఎవరికి వారు కూడా తమకు ఎంపీ సీటు వస్తుందన్న ఆశాభావంతో ఉన్నారు. ప్రధానంగా ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఖమ్మం జిల్లాలో కీలకంగా అసెంబ్లీ సీట్లు సాధించిన నేపథ్యంలో ఖమ్మం ఎంపీ సీటు మీద పలువురు నేతలు దృష్టి పెట్టారు. ప్రధానంగా జిల్లాకు సంబంధించి ముగ్గురు మంత్రులు ఉన్న నేపథ్యంలో ఈ ముగ్గురు మంత్రులు కూడా తమ అనుచరులకు, తమకు సంబంధించినటువంటి బంధువులకు ప్రధానంగా ఎంపీ టికెట్ ను అడుగుతున్నటువంటి పరిస్థితి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి ఆయన ఎంపీ టికెట్ మీద ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తీవ్రంగా కూడా ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం ఉమ్మడి జిల్లాతో పాటు కొన్ని నియోజకవర్గాలలో అసెంబ్లీ స్థానాలు సాధించుకొని ఆర్థికంగా కొంత ఆయన సహాయం చేసి గెలిచినటువంటి నేపథ్యంలో పొంగులేటి ప్రధానంగా తన తమ్ముడికి టికెట్ అడుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రసాద్ రెడ్డి పేరు కూడా వినిపిస్తా ఉంది. ఆయన ఉమ్మడి ఖమ్మం పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 కాన్స్టిట్యున్సీలో కూడా ఆయనకు పొంగులేటికి బలం ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అసెంబ్లీ స్థానాల్లో కూడా పొంగులేటి గెలవడానికి చాలా కీలకంగా పనిచేసినటువంటి పరిస్థితులలో ఆయన తమ్ముడికి తనకు టికెట్ ఇవ్వాలి, ఇస్తే తాను గెలిపించుకుంటానన్న ధీమాలో పొంగులేటి ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ప్రధానంగా తన సోదరుడికి టికెట్ అడుగుతున్నటువంటి పరిస్థితి. ఇక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా తన తనయుడికి తుమ్మల యుగేందర్ కు కూడా టికెట్ అడుగుతున్నారు. ఇప్పటికే యుగేందర్ ఆయన తుమ్మల గెలుపులో కీలక పాత్ర పోషించారు. పూర్తి స్థాయిలో ఆయన రాజకీయ క్షేత్రంలో ఉండనప్పటికీ కూడా తెర వెనుక ఉండి తుమ్మల గెలుపులో కీలక పాత్ర పోషించినటువంటి నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు కూడా రాజకీయంగా కొంత వయసు అయిపోతుంది, మరోసారి ఆయన పోటీ చేసే అవకాశం ఉన్నదు అన్న ప్రచారం నేపథ్యంలో తన రాజకీయ వారసుడిగా యుగేందర్ ని రంగంలోకి దింపాలన్న ఆలోచన చేస్తా ఉన్నారు. అందులో భాగంగా యుగేందర్ కు కూడా ఆయన ఎంపీ టికెట్ ఆశిస్తా ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పటికే పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. తన కుటుంబ సభ్యులు కూడా తన పొంగులేటికి తుమ్మల వారసుడిగా యుగేందర్ ను దించాలన్న ప్రతిపాదన వచ్చినటువంటి నేపథ్యంలో తుమ్మల కూడా ఆ విధంగానే దృష్టి పెట్టారు. గతంలో తన రాజకీయ వారసులు రాజకీయాల్లో ఉండరు అని చెప్పినప్పటికీ కూడా తుమ్మల తన నిర్ణయం మార్చుకొని ఇప్పుడు తన తనయుడిని రాజకీయంగా ఎంట్రీ ఇవ్వాలన్న ఆలోచన చేస్తా ఉన్నారు. ఆ నేపథ్యంలోనే యుగేందర్ ని కూడా ఈ ఎంపీ ఎన్నికల బరిలో నిలపాలన్న ఆలోచన చేస్తున్నట్లు ఉంది. అందుకనే ఆయన ఎంపీ టికెట్ తన తనయుడికి ఇవ్వాలి అనేది కాంగ్రెస్ పార్టీ ముందు ఒక ప్రతిపాదన అయితే చేశారు. ఆ దిశగానే టికెట్ కోసం కూడా తన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ యుగేందర్ కు సంబంధించి సోషల్ మీడియా కూడా పెద్ద ఎత్తున యుగేందర్ ఈసారి ఎన్నికల బరిలో నిలవబోతున్నట్లు అంటూ కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ప్రధానంగా భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గా ఉన్నారు. కీలకమైనటువంటి మంత్రి బాధ్యతలు భట్టి విక్రమార్క చేపడుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ కు ఆయన వెన్నుదన్నుగా ఉన్నారు. గత 10 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకంగా వ్యవహరించారు. అధికారం లేనప్పుడు కూడా జిల్లాలో పార్టీని నిలబెట్టడం కోసం కార్యకర్తలందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి భట్టి విక్రమార్క కూడా తన సతీమణికి ఎంపీ టికెట్ అడుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఆయన పార్టీ ఏఐసిసి నేతల దృష్టికి, రాష్ట్రానికి సంబంధించినటువంటి నేతల దృష్టికి కూడా తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో ఆయన మల్లు నందిని ప్రధానంగా టికెట్ ఆశిస్తున్నటువంటి ఆ పరిస్థితి మనం చూసుకుంటున్నాము. ఆమె
ఇప్పటికే బట్టి ఇప్పటికి 4 సార్లు మధుర నియోజకవర్గంలో గెలిచినప్పటికీ కూడా ఆయన నామమాత్రపు ప్రచారమే చేశారు. పూర్తి స్థాయిలో ప్రచార బాధ్యతలన్నీ కూడా మల్లు నందిని భుజానికి వేసుకొని ఆమె చాలా ప్రచారం చేశారు. జిల్లా క్యాడర్ అంతా కూడా ఐక్యం చేయడంలో కొంత ఆమె ముందడుగు వేసినటువంటి పరిస్థితి కనిపించింది. మధుర నియోజకవర్గము ప్రధానంగా బట్టి 4 సార్లు గెలవడానికి ఆమె చాలా కీలక పాత్ర పోషించింది. అయితే పలు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా తన ఫౌండేషన్ ద్వారా ఆమె కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా మంచి అనుబంధం ఉంది, కార్యకర్తలతో ఉంది, ప్రజలతోటి ఆమెకు అనుబంధం ఉన్నటువంటి నేపథ్యంలో తన గనక టికెట్ వస్తే గెలుస్తానన్న ధీమాను వ్యక్తం చేస్తా ఉంది. బట్టి విక్రమార్క తోటి పెద్ద ఎత్తున కూడా లాబింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆమె చాలా మాకు గెలవడానికి చాలా స్కోప్ ఉంది, తనకు వచ్చే టికెట్ మీద ఆధారపడినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలందరినీ కూడా ఐకమత్యం చేసి ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది కనుక అందరూ కూడా తమ గెలుపుకు సహకరిస్తారు, ఎంపీ టికెట్ వస్తాయనేది ఒక ప్రతిపాదన అయితే వాళ్ళు చేశారు. గట్టిగానే ఆమె తన టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. 3 మంత్రులకు సంబంధించినటువంటి బంధువులు పెద్ద ఎత్తున టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో కొంత ఖమ్మం సీటు అనేది హాట్ సీట్ గా మారింది. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ సీటు వస్తే ఎంపీ సీటు కనుక ఎవరికి వచ్చినా కూడా గెలవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. గెలుస్తామన్న ధీమాలో పూర్తి స్థాయిలో అందరూ ఉన్న నేపథ్యంలోనే ఆ ఎంపీ టికెట్ మీద పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. వీరితో పాటు కాంగ్రెస్ పార్టీలోనే గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. గత లోక్సభ ఎన్నికల్లో కూడా ఆమె పోటీ చేసి ఓడిపోయినటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి కూడా మరోమారు తనకు టికెట్ వస్తుందన్న ధీమాతోటి ఉన్నారు. ఆ నేపథ్యంలోనే ఆమె జిల్లాలో ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా కదిలిస్తున్నారు. ఎంపీ టికెట్ రావడానికి రేణుకా చౌదరి కూడా ఆమెకున్నటువంటి పరిచయాల నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం ఉంది. ఆమె కూడా ఆ దిశగానే తన ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. ఇక మరొక ప్రముఖ వ్యాపారవేత్త అనుకోవచ్చు వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ చాలా కీలకంగా ఖమ్మం జిల్లాలో ఉన్నారు. ఖమ్మం జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లో కూడా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించినటువంటి నేపథ్యంలో ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన దాదాపుగా కాంగ్రెస్ లో ఉన్నటువంటి ప్రధానమైన నేతలందరితో కూడా ఆయనకు పరిచయాలు ఉన్నాయి. ఢిల్లీ స్థాయిలో కూడా ఆయనకు పరిచయాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకు టికెట్ వస్తుంది అన్న ధీమాతోటి ఉన్నారు. ఆ దిశగానే ఆయన కూడా ఆ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ మధ్య కాలంలో కూడా ఆయన ఢిల్లీకి వెళ్లి తనకున్నటువంటి ఆలోచనను ఆ పార్టీ నేతల దృష్టిలో పెట్టినట్టు సమాచారం అందుతుంది. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ అనేది ఖమ్మం స్థానం ఇంకా వస్తే గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్న నేపథ్యంలో అందరూ కూడా ఈ సీటు మీద దృష్టి పెట్టి తమ ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. గాయత్రి, యాకేష్, మొన్న 2019 ఎలక్షన్స్ చూసినా ఆ తర్వాత ఎలక్షన్స్ చూసినా రేణుకా చౌదరి అంత యాక్టివ్ గా లేరు. అలాగే ఇప్పుడు బట్టి విక్రమార్క ఆమె ప్రత్యర్థినే చెప్పుకోవచ్చు. డిప్యూటీ సీఎం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గానీ లేదంటే తుమ్మల నాగేశ్వరరావు గానీ ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు. సో రేణుకాకి టికెట్ ఇచ్చే అవకాశం ఉందంటారా? అండ్ ఇంకొకటి, వేరే నేతలు కూడా ఏమన్నా తెరపైకి వచ్చే అవకాశం ఉందా? కాంగ్రెస్ అంటేనే ఒక మహాసముద్రము, ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ఆ పార్టీలో చెప్పలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు టికెట్ ఆశిస్తున్న వారంతా కూడా ప్రస్తుతానికి బరిలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ చివరి నిమిషంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఎవరికి అంతుపట్టని అంశంగా చెప్పుకోవచ్చు. ఇంతకు ముందు మీరు చెప్పినట్టు చివరి నిమిషంలో ఎవరైనా తెర మీదకి వచ్చే అవకాశం అయితే కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఎందుకంటే ఇతర పార్టీల నుంచి ఇంకేమన్నా వలసలు వస్తే ఆ ప్రధానంగా ఉన్నటువంటి నేతలకు కూడా టికెట్ ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే రేణుకా చౌదరికి సంబంధించి ఆమె గత లోక్సభ ఎన్నికల్లో కొంత ప్రచారం చేయలేకపోయింది. కార్యకర్తలను గాని నాయకులందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఆమె ముందుకు పోలేకపోయినటువంటి నేపథ్యంలోనే ఆమె ఓటమి చెందిందన్న ఒక అపవాదం అయితే ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి ఆమె టికెట్ ఆశిస్తున్నప్పటికీ కూడా పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతుందా లేదా అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే తన అనుచరులకు టికెట్లు ఇప్పించుకోవడం కోసం ఆమె ఏఐసిసి స్థాయిలో క్రియాశీలక పాత్ర పోషించినప్పటికీ కూడా ఆమెను దూరం పెట్టారు. రాష్ట్రానికి సంబంధించిన నేతలు కూడా రేణుకా చౌదరి వర్గానికి సంబంధించినటువంటి నేతలు ఎవరికి కూడా టికెట్లు రాకుండా ప్రయత్నం చేశారు. ఈ దశలో ఆమెకు ఎంపీ సీటు ఇవ్వడానికి రాష్ట్ర నేతలు సుముఖత వ్యక్తం చేస్తారా? ఎందుకంటే చాలా కీలకంగా ఉన్నటువంటి ఖమ్మం
లోక్సభ స్థానం మీద బలమైన అటువంటి నేతలు వస్తేనే గెలిచే అవకాశం ఉంటుంది కనుక రేణుక లాంటి నేతలు నాయకురాలు మరోసారి బరిలో నిలిపితే ఓడిపోయే అవకాశం ఉంటుందా గెలుస్తుందా అనేది పక్కన పెడితే ఆమెకు ఇప్పటికీ క్యాడర్ లేదు. ఉన్నటువంటి నేతలంతా కూడా ఎవరి వారుగా ఆయా వర్గాలకు సంబంధించి నేతలు అయిపోయారు కనుక ఆమెకు టికెట్ వస్తే గెలుపు మీద కొన్ని సందేహాలు ఉన్నాయి కనుక టికెట్ రావడానికి ఆమెకు రాకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక బట్టి విక్రమార్కకు సంబంధించి మనం ఆయన చూస్తే ఇప్పుడు గతంలో సిఎల్పి నేతగా ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఆయన ఖమ్మం జిల్లానే ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన పూర్తి స్థాయిలో ఆ టికెట్ అంటే భార్యకు టికెట్ ఇప్పించుకోవడం కోసం చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. రేణుకా చౌదరి కనుక ఒకవేళ టికెట్ రాకుంటే మహిళా కోటాలో మాత్రము తనకి ఇవ్వాలి అనేది ఆయన గట్టి పట్టుపడుతున్నట్లు సమాచారం అందుతుంది. గాయత్రి, యాకేష్, ఖమ్మం చాలా వైవిధ్యంగా ఉంటుంది ఎందుకంటే అది బోర్డర్ ఏరియా. ఇంకొకటి 10 నియోజకవర్గాల్లో 9 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. సో ఎవరు నిల్చున్నా విజయం సాధించే అవకాశాలు ఎక్కువ. ఇక్కడ సోనియా గాంధీని ఏమైనా నిల్చోబెట్టే అవకాశం ఉందా? కాంగ్రెస్ రాష్ట్రానికి సంబంధించినటువంటి నేతలైతే మొదటగా కొంత ప్రతిపాదన అయితే చేశారు. ఖమ్మం జిల్లా లాంటి ప్రాంతంలో సోనియా గాంధీ గనక బరిలో నిలిస్తే గెలుపు చాలా సులువుగా ఉంటుందనేది వాళ్ళు చెప్పినప్పటికీ తెలంగాణ ఇక్కడ గనక పోటీ చేస్తే మిగతా ప్రాంతాల్లో కూడా కొంత మూవ్మెంట్ వస్తుంది. దాదాపు 17 స్థానాల్లో అత్యధిక స్థానాలు కూడా గెలవడానికి ఆస్కారం ఉంటుందనేది ఆ పార్టీ నేతలు ముందుగా ఆలోచన అయితే చేశారు. అయితే ఇలాంటి బలమున్న పార్టీకి బలమున్న లాంటి జిల్లాలో సోనియా గాంధీ పోటీ చేయడం వల్ల పెద్దగా ప్రభావం ఉండదు. ఎక్కడో కొంత పార్టీకి వెనుకబడినటువంటి జిల్లాను ఎంచుకుంటే కొంత వాళ్ళకు ప్రయోజనకరంగా ఉంటుంది తప్ప ఇలాంటి బలమున్న ఆ జిల్లాను ఎంచుకోవడం వల్ల వాళ్ళకు పెద్దగా ప్రయోజనం ఉండదు అనేది కొంతమంది ఆ పార్టీలోనే చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో సోనియా గాంధీ మొదటగా ఇక్కడ పోటీ చేయాలని భావించినప్పటికీ కూడా రాను రాను నేతలు కొంత వెనుకడుగు వేస్తున్నారు. ఆమెను కొద్దిగా బలహీనంగా ఉన్న ప్రాంతంలోనే పోటీ చేస్తే గెలవడానికి స్కోప్ ఉంటుంది. పార్టీ నేతలంతా కూడా కలిసికట్టుగా పనిచేస్తారు. అంతా అక్కడే కేంద్రీకృతమై ప్రచారం చేయవలసి ఉంటుంది కనుక అక్కడ గెలవడానికి అవకాశం ఉంటుంది కనుక ఇతర ప్రాంతాల్లో పోటీ చేయాలనేది ఆ నేతలు అయితే ప్రస్తుతానికి భావించుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి ఏఐసిసికి సంబంధించి తెలంగాణలో మాత్రం సోనియా గాంధీ ఏదో ఒక చోట పోటీ చేయబోతున్నట్లయితే సమాచారం అందుతుంది. గాయత్రి, రైట్ యాకేష్, థ్యాంక్ యూ.